హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ఏంటి, ఇందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, సుకన్య సమృద్ధి యోజన అయితే ఒక గవర్నమెంట్ స్కీమ్. సో ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఎలిజిబుల్, అంటే ఓన్లీ గర్ల్స్ పేరెంట్స్ మాత్రమే ఇందులో సేవింగ్స్ అయితే చేయవచ్చు బిహాఫ్ ఆఫ్ ది డాటర్స్. సో ఫ్రెండ్స్, ఇది డాటర్స్ యొక్క ఎడ్యుకేషన్ లేదా వాళ్ళ యొక్క హెల్త్ కోసం. సో ఈ విధంగా డాటర్స్ యొక్క పేరెంట్స్ అయితే ఇందులో సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అలాగే గర్ల్ చైల్డ్ వాళ్ళకి ఉండాలి, అంటే ఓన్లీ గర్ల్ పేరెంట్స్ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ అనేది చేయవచ్చు. ఇక గర్ల్ అండర్ ద ఏజ్ ఆఫ్ 10. సో ఇన్ కేస్ మీకు 10 years లోపు ఒక అమ్మాయి ఉంటే సో మీరు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయితే పర్ ఫ్యామిలీకి 2 అకౌంట్స్, ఓన్లీ 2 అకౌంట్స్ మాత్రమే పర్ ఫ్యామిలీకి అలో అయితే చేస్తారు, సో ఓపెన్ చేయడానికి. ఇక ఫ్రెండ్స్, డిపాజిట్స్ చూసినట్లయితే మినిమం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ అయితే 250 రూపీస్, ఆ తర్వాత ఫ్రెండ్స్ మల్టిపుల్స్ ఆఫ్ 50. ఇక యాన్యువల్ సీలింగ్ అమౌంట్ అనేది చూసినట్లయితే 1,50,000 రూపీస్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక ఫ్రెండ్స్, మీరు ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ అనేది పర్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు మినిమం డిపాజిట్ అమౌంట్ అనేది చేస్తూ ఉండకపోతే మీ యొక్క అకౌంట్ అనేది డిస్కంటిన్యూ అయితే చేయబడుతుంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసినట్లయితే 8.50%. ఇక విత్డ్రాల్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, సో మీ యొక్క అమ్మాయి 18 years కంప్లీట్ అయిన తర్వాత సో వన్ టైం విత్డ్రాల్ 50% ఆఫ్ ది బ్యాలెన్స్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేయబడుతుంది. ఇక ఫ్రెండ్స్, అకౌంట్ ట్రాన్స్ఫర్ చూసినట్లయితే సో మీరు ఇండియాలో వేరే స్టేట్ లేదా వేరే డిస్ట్రిక్ట్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క అకౌంట్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇక ఫ్రెండ్స్, అకౌంట్ టెన్యూర్ చూసినట్లయితే 21 years ఫ్రమ్ ద ఓపెనింగ్ డేట్. సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అకౌంట్, సో ఆ డేట్ నుంచి 21 years వరకు ఈ యొక్క అకౌంట్ టెన్యూర్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.